హలో హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ. నేను మీ నాని యాదవ్, సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. ఐఎమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. మరి జేఈ మెయిన్స్, ఎంసెట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఐపీలో కూడా అతి ప్రామాణికమైన టాపిక్ మరి ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అనగానే ఏదో ఒక భయంగా అనిపిస్తుంది. అమ్మో, ఇంటిగ్రేషనా, నేను ఫస్ట్ ఇయర్లో డెరివేటివ్ చేయలేదు, ఇంటిగ్రేషన్ వస్తాయో రాదో. ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్లో డెరివేటివ్ చదవలేదు, డిఫరెన్షియేషన్ చదవలేదు, ఇప్పుడు వస్తాయో రావో అని ఎలా భయం ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడు. ఖచ్చితంగా 100% మీరు లో నుంచి హై లెవెల్ వరకు ప్రాబ్లం చేయగలుగుతారు. అది ఎలా చేయాలంటే మన వీడియోని వింటే 100% సక్సెస్ అవుతారు. మరి ఇంటిగ్రేషన్స్ అనేది చాలా టాపిక్స్ ఉంటాయండి. ఇందులో సబ్ టాపిక్స్గా డివైడ్ చేసి మనము వీడియో నెంబర్ 1, పార్ట్ నెంబర్ 1గా మనము ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాము. మరి పార్ట్ 1 వింటే 100% మరి జేఈ మెయిన్స్ క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే పార్ట్ 1 వింటే పార్ట్ 2 వస్తుంది, పార్ట్ 2 వింటే పార్ట్ 3, అలా 1 బై 1 మరి అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ కానీ, జేఈ మెయిన్స్ కానీ, ఎంసెట్ కానీ, ఐపీ ప్రాబ్లమ్ చేయాలన్నా ఫస్ట్ బేసిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ బేసిక్ వింటే 100% మీరు చేయగలుగుతారు అని నా యొక్క ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు బేసిక్ నుంచి హై లెవెల్ వరకు ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ 1లో చూసినట్టయితే చూడండి, టోటల్గా సబ్ టాపిక్స్ వచ్చేసి మనకు టోటల్ టాపిక్స్ 7 టాపిక్గా డివైడ్ చేశాము. ఈ 7 టాపిక్స్ని మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో నెంబర్ 1 స్టాండర్డ్ ఫార్ములాస్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాండర్డ్ ఫార్ములాస్ మరియు ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మరి ఈ వీడియో చూసే ప్రతి స్టూడెంట్ కూడా, ప్రతి ఆస్పరెంట్ కూడా మరి లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరి బలంగా మరి మీరు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియోకి అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మరియు నీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది సబ్జెక్టు. పార్ట్ 1 విన్నావు కదా, పార్ట్ 2 వినొచ్చు. అదేవిధంగా నాకు కూడా వేలాది మంది స్టూడెంట్స్ మరి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు ఒక బలం ఇచ్చినట్టు అవుతారు. మరి ప్రతి ఒక్కరికి కూడా సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకుండా. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ యొక్క డెఫినేషన్ చూడండి. ఇంటిగ్రేషన్ యొక్క డెఫినేషన్ చూసినట్లయితే, ఇంటిగ్రేషన్ యొక్క డెఫినేషన్ అంటే ఏంది? ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఈజ్ కాల్డ్ ది ఇంటిగ్రేషన్. ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఈజ్ కాల్డ్ ది ఇంటిగ్రేషన్. అంటే సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. మరి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మాస్టర్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఏంటిది? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. క్లియర్? రైట్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఎట్లా వస్తుందో చూద్దాం ఒక్కసారి. అంటే నేనేమంటున్నా మాస్టర్ అంటే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ చూసినట్లయితే ఇంటిగ్రేషన్ ఇప్పుడున్న ఈ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని అటు తీసుకెళ్తున్నా. అంటే ఏమవుతుంది? అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాస్తాను ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ ఈ డిఎక్స్ ఇటు వస్తే ఏమవుతుంది? డివైడ్లో ఉంది, అటు వస్తే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. కాబట్టి ఇంటూ డిఎక్స్ రాసేసాను. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలిందిగా? డి మిగిలింది. ఈ డి అనేది అటుపోతే ఏమవుతుంది? 1/d అవుతుంది. 1/d అవుతుంది.
1/d అంటే d అంటే ఏంటి? డెరివేటివ్. 1/d అంటే యాంటీ డెరివేటివ్. కాబట్టి మరి డెరివేటివ్‌లో యాంటీ డెరివేటివ్ కాబట్టి 1/dని ఏం రాసుకోవచ్చు? 1/dని ఏం రాసుకోవచ్చు? d ఇన్వర్స్ రాసుకోవచ్చు. ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఈజ్ కాల్డ్ ది ఇంటిగ్రేషన్. అంటే f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1/d ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ f డాష్ ఆఫ్ x ఇంటూ dx. చూడండి, 1/d అంటే ఏంటిది? ఇంటిగ్రేషన్. అంటే 1/d యొక్క యాంటీ డెరివేటివ్ ఏమవుతుందని చెప్పాను? ఇంటిగ్రేషన్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకు ఇన్వర్స్, ఇది ఇన్వర్సా కాదా? d⁻−1 అంటే 1/d ఇన్వర్స్ అవుతుంది. కాబట్టి ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఈజ్ కాల్డ్ ది ఇంటిగ్రేషన్. కాబట్టి చూడండి, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ f డాష్ x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? f ఆఫ్ x వచ్చింది. ఇక్కడ చూడండి, d/dx ఆఫ్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? f డాష్ ఆఫ్ x వచ్చింది. f డాష్ ఆఫ్ x యొక్క ఇంటిగ్రేషన్ ఏమొచ్చింది? f ఆఫ్ x వచ్చింది. క్లియర్? రైట్. f ఆఫ్ x ఇది ఇంటిగ్రేషన్ సింబల్. ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్టయితే ఇప్పుడు ఇంటిగ్రేషన్లో చూసినట్టయితే d/dx ఆఫ్ sin x తీసుకోండి. మరి d/dx ఆఫ్ sin x ఏమవుతుంది సార్ అంటే cos x అవుతుంది. d/dx ఆఫ్ sin x ఏమవుతుంది? cos x అవుతుంది. ఇంటిగ్రేషన్ cos x ఏం కావాలి? sin x కావాలి. ఓకేనా? ఇంటిగ్రేషన్ cos x ఏం కావాలి? sin x కావాలి. చూడండి ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు d ఇంటూ sin x ఈజ్ ఈక్వల్ టు cos x ఇంటూ ఈ dx ఇటుపోతే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది, ఇంటూ dx. ఓకేనా? అప్పుడు sin x ఈజ్ ఈక్వల్ టు ఈ d ఇటు వస్తే ఏమవుతుంది? 1/d cos x ఇంటూ dx. ఇక్కడ 1/d అంటే ఏంటిది మనకు? యాంటీ డెరివేటివ్. అంటే ఏంది? sin x ఈజ్ ఈక్వల్ టు యాంటీ డెరివేటివ్ అంటే ఇంటిగ్రేషన్ cos x ఇంటూ dx. ఇంటిగ్రేషన్ cos x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు ఏంటిది మాస్టర్ మనకి ఇక్కడ? sin x. ఇంటిగ్రేషన్ cos x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు sin x. ఓకేనా? సార్ మీరు చెప్పింది తప్పు సార్ అని అంటారు. సార్ మా సారు ఇంటిగ్రేషన్ cos x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు sin x ప్లస్ c రాసేది సార్, మరి మీరేమో sin x ఏ రాశారు సార్ అంటారు చాలామంది విద్యార్థులు కూడా. రైట్ నానా? ఆ ప్లస్ సి ఎందుకు వస్తుంది అనే దాని గురించి కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఎలా వచ్చిందో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. చూడండి ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ రావడానికి కారణము ఇంటిగ్రేషన్ అనేది సింబలు. ఇంటిగ్రేషన్ చూడండి ఇక్కడ సింబల్. ఇంటిగ్రేషన్ యొక్క డెఫినేషను యాంటీ డెరివేటివ్నే ఇంటిగ్రేషన్. డెరివేటివ్ యొక్క ఆన్సర్, డెరివేటివ్ చేస్తే ఏదైతే ఫంక్షన్ వస్తుందో ఆ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ చేస్తే ఆన్సరే మనకు ఇంటిగ్రేషన్ అవుతుంది. దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చిన ఆన్సర్ని ఇంటిగ్రేషన్ చేస్తే మళ్ళీ డెరివేటివ్ వస్తుంది. ఓకే, క్లియర్? రైట్. ఇప్పుడు మనం చేసుకుంది ఇదంతా కూడా అదే అన్నట్టు. అయితే ఇప్పుడు మీరు ఏంటంటే మీలో డౌట్ ఏంటిది మాస్టర్ అంటే ఇప్పుడు ఇక్కడ డౌట్ ఏంటిదంటే ప్లస్ సి రావాలిగా సార్ అని చాలామంది విద్యార్థులకు డౌట్ ఉంటుంది. మరి ఆ ప్లస్ సి ఎట్లా వస్తుంది, ఎందుకు వస్తుందో ఒక్కసారి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ ప్లస్ సి ఎట్లా వస్తుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు నేనేమంటున్నా మాస్టర్ అంటే d/dx ఆఫ్, చూడండి ఒక్కసారి క్లియర్గా చూడండి. రైట్. ఇక్కడ చూడండి మాస్టర్, ఇక్కడ మనకు ఇక్కడ d/dx ఆఫ్ sin x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? cos x. నెక్స్ట్ d/dx ఆఫ్ sin x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? cos x. చూడండి d/dx ఆఫ్ sin x
మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది కాస్ ఎక్స్. చూడండి ఇక్కడ మనకు ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఏం రావాలి సైన్ ఎక్స్ మైనస్ 100 రావాలి. చూడండి ఇక్కడ మనకు సైన్ ఎక్స్ అంటే ఇంటిగ్రేషన్, ఇప్పుడు దీన్ని చేస్తా చూడండి, డి బై డి ఆఫ్ సైన్ ఎక్స్ మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఏం రావాలి, దీన్ని ఇంటిగ్రేషన్ చేసి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. చూడండి ఇక్కడ +1 ఉన్నా +5 ఉన్నా -5 ఉన్నా -100 ఉన్నా కూడా అన్నిటికీ ఏమొచ్చింది కాస్ ఎక్స్ కాస్ ఎక్స్ కాస్ ఎక్స్ వచ్చింది. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం మాస్టర్ అంటే ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సైన్ ఎక్స్ వస్తుంది. సైన్ ఎక్స్ అంటే ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది సైన్ ఎక్స్ వచ్చింది. మరి ప్లస్ సి రావాలిగా సార్ అంటే చూడండి ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ సి. మరి ఈ ప్లస్ సి ఎక్కడిది సార్, ఇక్కడ ప్లస్ సి రాలేదు అంటే ఇక్కడ కూడా ప్లస్ సి ఉండదు, అంటే ఇక్కడ ప్లస్ సి ఎక్కడిది సార్, ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ప్లస్ సి అంటే చూడండి ఇక్కడ -100 -5 +1 అంటే +1 కానీ -1 కానీ -1200 కానీ ఎనీ న్యాచురల్ నెంబర్ ఎనీ ఇంటీజర్ నెంబర్ నథింగ్ బట్ ఏదైనా ఒక నెంబర్ ఉన్నట్లయితే ఆ నెంబర్కి డెరివేటివ్ ఏమవుతుంది 0 అవుతుంది. కాబట్టి ఇంటిగ్రేషన్లో ఏమవుతుంది మాస్టర్ అంటే కాన్స్టెంటో, అందుకనే దాన్ని ఏమన్నారు కాన్స్టెంట్ రావడము జరుగుతుంది, ప్లస్ సి కాన్స్టెంట్ రావడము జరుగుతుంది. ఎందుకు కాన్స్టెంట్ సి వచ్చిందంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న +1 కానీ -5 కానీ -100 కానీ ఇవన్నీ కలిపితూ రాశాను ఈ ప్లస్ సి అంటే నథింగ్ బట్ ఇస్ కాన్స్టెంట్. అంటే మీరేం గుర్తుపెట్టుకోవాలంటే మరి ఇంటిగ్రేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో అంటే ఇంటిగ్రేషన్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకోండి, లాస్ట్ కాన్స్టెంట్ ప్లస్ సి పడేసండి. సార్ ప్లస్ సినే ఉండొచ్చా మరి మైనస్ సి ఉండొచ్చా, మళ్ళీ డౌట్. ఆర్ ప్లస్ సి ఆర్ మైనస్ సి ఎనీవన్ ఏది ఉన్నా నో ప్రాబ్లం, సీనే అని కాదు కాన్స్టెంట్ ఎనీ కాన్స్టెంట్ కే కూడా రాసుకోవచ్చు. కానీ ఇంటిగ్రేషన్ క్లోజ్ అవుతుందంటే 100% కాన్స్టెంట్ రావాలి, గుర్తుంచుకోండి. కాన్స్టెంట్ ఎనీ కాన్స్టెంట్ ఈ కాన్స్టెంట్లు ఓకేనా రైట్. ఇది ఇంటిగ్రేషన్లో సింబల్, ఇంటిగ్రేషన్ యొక్క సింబల్, ఇంటిగ్రేషన్ యొక్క డెఫినేషన్, ఇంటిగ్రేషన్లో కాన్స్టెంట్ ఎందుకు వచ్చింది. ఇప్పుడు స్టాండర్డ్ ఫార్ములాస్, మరి ఈ స్టాండర్డ్ ఫార్ములాస్లో చూసినట్లయితే స్టాండర్డ్ ఫార్ములాస్ ఇంటిగ్రేషన్ x పవర్ n ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు x పవర్ n+1/n+1 ప్లస్ సి. ఇది n నాట్ ఈక్వల్ టు -1, n నాట్ ఈక్వల్ టు -1. ఒకవేళ n ఈజ్ ఈక్వల్ టు -1 అయింది అనుకోండి, వెంటనే 1/x x పవర్ n-1. ఎందుకు x పవర్ -1 ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు 1/x రాసుకోవచ్చు. అప్పుడు ఇంటిగ్రేషన్ 1/x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది log mod x ప్లస్ సి. చూడండి ఇక్కడ థర్డ్ వన్ ఇదే, ఇంటిగ్రేషన్ 1/x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు log mod x ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ డిఎక్స్ ఇంటూ డిఎక్స్ ఏమవుతుంది x ప్లస్ సి. నథింగ్ బట్ ఎనీ కాన్స్టెంట్ కావచ్చు, ఎనీ కాన్స్టెంట్ kx కావచ్చు cx కావచ్చు 100. ఇంటిగ్రేషన్ 100 ఇంటూ డిఎక్స్ 100x ఓకేనా రైట్. అంటే ఇంటిగ్రేషన్ 100 ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 100 dx ప్లస్ సి. ఇంటిగ్రేషన్ 200 dx ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 200x ప్లస్ సి. గుర్తుంచుకోండి ఓకేనా. ఇంటిగ్రేషన్ డిఎక్స్ డైరెక్ట్ డిఎక్స్ x ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ e పవర్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ x ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ a పవర్ x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a పవర్ x బై log a ప్లస్ సి. ఇంటిగ్రేషను sin x ఇంటూ డిఎక్స్ మైనస్ కాస్ x ప్లస్ సి. ఇంటిగ్రేషన్ కాస్ x ఇంటూ డిఎక్స్ sin x ప్లస్ సి. ఓకేనా రైట్. ఇంటిగ్రేషన్ ట్రిగనామెట్రిక్. నెక్స్ట్ వన్ ఫార్ములాస్ ఇంటిగ్రేషన్ secant square x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan x ప్లస్ సి. ఇంటిగ్రేషన్ cosecant square x ఇంటూ డిఎక్స్ మైనస్ cot x ప్లస్ సి. ఇంటిగ్రేషన్ secant x ఇంటూ tan x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు secant x ప్లస్ సి. ఇంటిగ్రేషన్ cosecant x ఇంటూ cot x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ cosecant x ప్లస్ సి. ఇంటిగ్రేషన్ cot x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు log mod sin x ప్లస్ సి. ఇంటిగ్రేషన్ tan x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ log mod
cos x plus c. Integration of secant x into dx is equal to log mod secant x plus tan x plus c. Integration of cosecant x into dx is equal to log mod cosecant x minus cot x plus c. Integration of a power x plus b into dx is equal to 1 by a e power ax plus b plus c. ఓకేనా రైట్. ఇవి కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్. ఈ స్టాండర్డ్ ఫార్ములాస్లో మనము ప్రాబ్లమ్స్ని ఈ ఫార్ములా బేసిక్గా మనము స్టాండర్డ్ ఫార్ములాస్గా రాసుకున్నాము. ఈ ఫార్ములాస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ మనము జేఈ మెయిన్స్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని మనం డిస్కస్ చేస్తాము. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. ఓకే రైట్. ఫస్ట్ వన్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతున్నాను. రైట్. ఈ ఫార్ములాస్ మాత్రం ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, పర్ఫెక్ట్గా రాయండి, చదవండి. ఎవరికైతే ఫార్ములాస్ వస్తాయో డెరివేటివ్తో సంబంధం లేదు, డెరివేటివ్ వస్తేనే నాకు ఇంటిగ్రేషన్ వస్తుందని మనసులో పెట్టుకోకండి. ఫస్ట్ నువ్వు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ పర్ఫెక్ట్ నేర్చుకో, 100% ఇంటిగ్రేషన్ వస్తుంది. కాబట్టి ఇంటిగ్రేషన్ ఈ ఫార్ములాస్ వీడియోకి కొన్ని ఫార్ములాస్ చెప్తున్నాను, ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర ఫార్ములా చెప్పిందనుకో నీకు చదువుతానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఒక్కొక్క వీడియోకి 20 అట్లా వీడియో ఫార్ములాస్ని యాడ్ చేసుకుంటా మొత్తం టోటల్గా టాపిక్ మొత్తాన్ని కంప్లీట్ చేసిన తర్వాత జేఈ మెయిన్స్ పీవైక్యూస్ చెప్తాను. జేఈ మెయిన్స్లో ఎలాంటి షార్ట్ కట్, ఈ ఇంటిగ్రేషన్ నుంచి షార్ట్ కట్ ఏ విధంగా చేయాలని కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్. మీరు ఎక్కడ కూడా మిస్ కాకండి, ఎందుకంటే ఇప్పుడు మనము కాన్సెప్ట్ నేర్చుకుంటే జేఈ మెయిన్స్ క్వశ్చన్స్, పీవైక్యూస్ క్వశ్చన్స్ కావచ్చు, రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎంసెట్ క్వశ్చన్స్ కావచ్చు, ఏ ప్రాబ్లం అయినా చేయడానికి ఈజీ అయిపోతుంది. ఓకే రైట్. ఫస్ట్ క్వశ్చన్ రైట్. ఇంటిగ్రేషన్ x స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ x స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఫార్ములా ప్రకారంగా ఉంది? ఇంటిగ్రేషన్ x పవర్ n ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఫార్ములా ప్రకారంగా ఉంది అంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ సి. ఫస్ట్ ఫార్ములా ప్రకారంగా వేరే n ఈజ్ ఈక్వల్ టు ఎంత? n ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 2 ఉంది. n ఈజ్ ఈక్వల్ 2 కాబట్టి ఏమవుతుంది? x పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ బై 3 ప్లస్ సి. x క్యూబ్ బై 3 ప్లస్ 3, x cube by 3 plus c. Answer is third option is correct answer. Third option is correct answer. Okay right. Next problem. Integration sin 2x into dx. Sin 2x into dx is equal to integration sin 2x into dx. చూడండి ఇక్కడ మనము ఫార్ములా, ఇది ఒక ఫార్ములా ఇంత ముందుకు స్టాండర్డ్లో రాలేదు, ఈ ఫార్ములాని ఇక్కడ రాస్తా చూడండి. నెక్స్ట్ పార్ట్లో 1, 2లో కూడా వస్తుంది ఇది. ఇంటిగ్రేషన్ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. ఓకేనా రైట్. ఈ ఫార్ములాని యూజ్ చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా మాస్టర్ రైట్. ఇప్పుడు మనకు చూడండి, ఇక్కడ మనకు గమనించినట్లయితే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏదైతే మనము అనుకున్నామో, ఇక్కడ మనము ఏదైతే అనుకుంటున్నామో చూడండి, ఇక్కడ మనకు మైనస్. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత మాస్టర్? ఇక్కడ 2 కాబట్టి మైనస్ 1 బై 2 cos of 2x plus c. Answer is minus 1 by 2 cos 2x plus c. ఇక్కడ minus cos 2x by 2 plus c. Answer is first option is correct answer. Okay right. Next one. నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, నెక్స్ట్ వన్లో ఇంటిగ్రేషన్ కాస్ 2x బై ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కాస్ ఎక్స్. కాస్ 2a ఫార్ములాని ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ
మైనస్ కాస్ సైన్ స్క్వేర్ బి సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ ఏ ఆ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇంటిగ్రేషన్ కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు కాసు స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ డివైడెడ్ బై కాస్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఇంటిగ్రేషన్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఈ మైనస్ ఇంటిగ్రేషన్ సైన్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మరి 1 బై కాస్ సైన్ స్క్వేర్ నేను రాసుకోవచ్చు 1 బై సైన్ స్క్వేర్ నేను రాసుకోవచ్చు ఇంటిగ్రేషన్ కొసెకంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ 1 బై కాస్ స్క్వేర్ నేను రాసుకోవచ్చు 1 బై కాస్ స్క్వేర్ని సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఓకే ఇంటిగ్రేషన్ కొసెకంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ ఎక్స్ నెక్స్ట్ మైనస్ ఇంటిగ్రేషన్ కొసెకంట్ ఎక్స్ మైనస్ tan x ప్లస్ సి ఆన్సర్ ఈజ్ మైనస్ tan x మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఇది ఆల్సో ఈజ్ ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్ట్ అవుతుంది ఎందుకు మైనస్ కామన్ తీసుకుంటే tan x ప్లస్ కాట్ ఎక్స్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ కాకపోతే రెండు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం 1 ఆర్ 4th ఏది పెట్టినా కూడా రైట్ అవుతుంది ఓకేనా క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ ఇంటిగ్రేషన్ tan స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇంటిగ్రేషన్ tan స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ tan స్క్వేర్ అడిగాను కాబట్టి మనకు ఒక ఫార్ములా తెలిసి ఉండాలి ఏంటిది ఫార్ములా అంటే tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఈ ఫార్ములా తెలిస్తే చాలా ఈజీ ఇంటిగ్రేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్ అప్పుడు ఏమవుతుంది ఇంటిగ్రేషన్ సపరేట్ రాసుకుంటే ఇంటిగ్రేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ డిఎక్స్ దట్ ఇంప్లాయిస్ సో ఏమవుతుంది ఇంటిగ్రేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఏం రాసుకోవచ్చు tan x మైనస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ మొత్తం క్లోజ్ అయిపోయింది కాబట్టి ప్లస్ సి కాన్స్టెంట్ tan x మైనస్ ఎక్స్ ప్లస్ సి tan x మైనస్ ఎక్స్ ప్లస్ సి tan x మైనస్ ఎక్స్ ప్లస్ సి ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకే రైట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ 1 మైనస్ కాస్ సైన్ 2x 1 మైనస్ కాసు 2x ఇంటిగ్రేషన్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు మాస్టర్ అంటే చూడండి ఇక్కడ మనకు 1 మైనస్ కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మాస్టర్ అంటే 2 సైన్ స్క్వేర్ ఎక్స్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ సారీ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఓకే రైట్ నెక్స్ట్ వన్ ప్రాబ్లం ఇది ఆన్సరు నెక్స్ట్ వన్ చూడండి ఇంటిగ్రేషన్ 1 మైనస్ కాస్ 2x ఇంటూ డిఎక్స్ ఇప్పుడు ఏం రాసుకోవచ్చు ఇంటిగ్రేషన్ 1 మైనస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మాస్టర్ అంటే మనకు ఇంటిగ్రేషన్ సపరేట్ రాసుకుంటే 1 ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ కాస్ 2x ఇంటూ డిఎక్స్ మరి కాస్ 2x ఇంటిగ్రేషన్ కాస్ 2x ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై ఏ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి ఈ ఫార్ములాని ఉపయోగించి మీరు చేయవచ్చు అంటే ఇక్కడ మనకు కాస్ ఆఫ్ ఏఎక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది మాస్టర్ అంటే ఇక్కడ 2 ఉంది ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది 2 ఉంది కాబట్టి ఎక్స్కి ఎక్స్ మైనస్ 1 బై ఏ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 సైన్ ఆఫ్ ఏఎక్స్ మీన్స్ 2x ఇంటిగ్రేషన్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ప్లస్ సి ఆన్సర్ ఈజ్ ఎక్స్ మైనస్ 1/2 సైన్ 2x
plus c. X minus sin 2x by 2 plus c. Answer is first option is correct answer. First option is correct answer. Okay, right. Next problem. Integration 1 plus cos square x by 1 plus cos 2x. ఓకేనా, ఇక్కడ చూడండి ఇంటిగ్రేషన్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ 2x. మరి కాస్ 2xగా రాసుకున్నాను. 1 ప్లస్ కాస్ 2xగా రాసుకుంటే ఇక్కడ మనము ఏ విధంగా రాద్దాం మాస్టర్ అనుకుంటే దీన్ని ఇంటిగ్రేషన్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ 2xని ఏం రాసుకోవచ్చు, 2 సైన్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు. 2 సైన్ స్క్వేర్ ఎక్స్ రాసుకుంటే అప్పుడు ఏమవుతుంది మాస్టర్ అంటే ఇంటిగ్రేషన్ 1 బై 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ సపరేట్ రాసినాం, ప్లస్ ఇంటిగ్రేషన్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా మాస్టర్, రైట్. ఇప్పుడు కాస్ స్క్వేర్ ఎక్స్ 1 ప్లస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు కాస్ 2x. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ 2x ఇంటూ డిఎక్స్. 1 ప్లస్ కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 2 కాస్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఏ 2 కాస్ స్క్వేర్ ఏ రాసుకుంటే అప్పుడు ఏమవుతుంది మాస్టర్ అంటే ఇంటిగ్రేషన్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 2 కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఈ 2ని కామన్ తీస్తే 1/2 ఆఫ్ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఇక్కడ కాస్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు 1/2 ఆఫ్ ఏమవుతుంది, 1 బై కాస్ స్క్వేర్ ఏం రాసుకోవచ్చు, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ప్లస్ 1 ఇంటిగ్రేషన్ 1 ఇంటూ డిఎక్స్. ఓకే, ఇప్పుడు 1/2 ఆఫ్ ఇంటిగ్రేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఏంటిది, టాన్ ఎక్స్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ డిఎక్స్ అంటే ఏంటిది, ప్లస్ ఎక్స్. ఇంటిగ్రేషన్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ప్లస్ సి. 1/2 ఆఫ్ టాన్ ఎక్స్ ప్లస్ సి. ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ బై కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్. అంటే కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్, ఈ పవర్ ఎక్స్కి ఈక్వల్. ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, ఈ పవర్ ఎక్స్. అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ పవర్ ఎక్స్ బై కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ పవర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రేషన్ డిఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ సి. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రేషన్ మనకేంటి, ఇక్కడ ఇంటిగ్రేషన్ 2 పవర్ ఎక్స్ ప్లస్ 2 పవర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ప్రకారంగా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. అంటే ఇంటిగ్రేషన్ ఏంటిది, 2 పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 పవర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్
ప్లస్ 2ab 2 ఇంటూ ఏ మీన్స్ 2 పవర్ ఎక్స్ ఇంటూ 1/2x 1/2x అంటే బి వాల్యూ అంటే ఏ స్క్వేర్ ఏ రాశాను బి 2 పవర్ మైనస్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు 1/2x ఇంటూ డిఎక్స్. ఈ 2xకి 2x క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ మనకి ఏం మిగులుతుంది మాస్టర్ అంటే రిమైనింగ్ మనకి ఏం మిగులుతుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 పవర్ అంటే ఏం రాసుకో ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎం అంటే ఏ పవర్ 2mn అంటే 4 పవర్ ఎక్స్ ప్లస్ 4 పవర్ మైనస్ ఎక్స్ నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ డిఎక్స్. ఓకేనా. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ప్రకారంగా ఉంది ఇంటిగ్రేషన్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ బై లాగ్ బేస్ ఏ లాగ్ ఏ. ఓకేనా రైట్. ఇప్పుడు చూసినట్లయితే ఏ అంటే ఎంత 4 అంటే 4 పవర్ ఎక్స్ బై లాగ్ 4. నెక్స్ట్ వన్ మైనస్ ఇక్కడ ఏముంటుంది పవర్ మైనస్ ఉంది కదా కాబట్టి ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది అంటే అప్పుడు మైనస్ 4 పవర్ మైనస్ ఎక్స్ బై లాగ్ 4. నెక్స్ట్ వన్ ప్లస్ 2x ఇంటిగ్రేషన్ మొత్తం క్లోజ్ అయింది కాబట్టి కాన్స్టెంట్ ప్లస్ సి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇంటిగ్రేషన్ వచ్చింది మనకు ఆన్సరు. ఇప్పుడు మనకు వచ్చేసి ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ 4 పవర్ ఎక్స్ బై లాగ్ 4 మైనస్ 4 పవర్ మైనస్ ఎక్స్ బై లాగ్ 4 ప్లస్ 2x ప్లస్ సి. ఓకేనా రైట్. ఇది మనకు ప్రాబ్లంలో ఫస్ట్ వన్ ఆన్సర్ 9th క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రేషన్ మనకు ఏముంది మాస్టర్ అంటే ఇక్కడ చూడండి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో అండ్ సో ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ మాస్టర్ అంటే ఈ పవర్ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. ఇది ఫార్ములా లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో కూడా వస్తుంది కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో వస్తుంది ప్లస్ మళ్ళీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్లో కూడా వస్తుంది కాబట్టి మనం దీని ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఇంటిగ్రేషన్ ఏవి రాసుకోవచ్చు ఇది మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటిది ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి అంటే ఆన్సర్ వచ్చేసి ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఈ పవర్ ఎక్స్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రేషన్ 1 మైనస్ కాస్ 2x బై 1 ప్లస్ కాస్ 2x. చూడండి ఇక్కడ మనకు 1 మైనస్ కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ ఏ 1 ప్లస్ కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఏ. ఈ రెండు ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ట్రిగనామెట్రిక్ బేసిక్ ఫార్ములాస్ కొంచెం చదువుకోండి. ఫస్ట్ ఇయర్లో ట్రిగనామెట్రీ బేసిక్ ఫార్ములాస్ మనకు అవసరం అవుతాయి గుర్తుంచుకోండి. ఓకేనా రైట్. ఇప్పుడు మనము ఇంటిగ్రేషన్ 1 మైనస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ ఎక్స్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మరి 2కి 2 క్యాన్సిల్ అయిపోతుంది సైన్ బై కాస్ ఏంటిది టాన్ స్క్వేర్ ఎక్స్. మరి టాన్ స్క్వేర్ ఎక్స్కి డెరివేటివ్ ఉందా సార్ ఇంటిగ్రేషన్ ఉందా సార్ అంటే లేదు. టాన్ స్క్వేర్ ఎక్స్ని ఏం రాసుకోవచ్చు మాస్టరు అని అంటే టాన్ స్క్వేర్ ఎక్స్ని చూడండి ఇక్కడ మనకు ఇంటిగ్రేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్. ఇది ఇంటిగ్రేషన్ మనం ఆల్రెడీ టాన్ స్క్వేర్ ఎక్స్ ఫస్ట్లో మనలో చేసాం ప్రాబ్లం ఆల్రెడీ. ఇంటిగ్రేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటిది అప్పుడు టాన్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఎక్స్ అంటే ఏంటిది డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ డిఎక్స్ అంటే ఏంటిది ఎక్స్ ప్లస్ సి. ఆన్సర్ వచ్చేసి టాన్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ సి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఇంటిగ్రేషన్ టాన్ స్క్వేర్ ఎక్స్ వచ్చినప్పుడు సెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. ఇది ఫార్ములా బేస్ క్వశ్చన్స్. ఇది కూడా ట్రిగనామెట్రిక్. ఈ ఫార్ములా ఏంటిదో కూడా చూడండి సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి టాన్ స్క్వేర్ ఏ అటు పంపించినామో
ఇది ఈ 1 ఇటు తీసుకొస్తే ఆల్రెడీ సీకెండ్ స్క్వేర్ ఏ, ఈ 1 ఇటు వస్తే -1. ఇది ఐడెంటిటీస్లో ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాని. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్. చూడండి ఇక్కడ మనకు ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ లాగ్ ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇదాన్ని కూడా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక ఫార్ములా ఇంటిగ్రేషన్ ఈ పవర్ పి లాగ్ ఏ అనుకోండి. దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఈ పవర్ లాగ్ ఏ పవర్ పి రాసుకోవచ్చు. ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఏ పవర్ పి కూడా రాయొచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. చూడండి ఈ పవర్ పి లాగ్ ఏ, ఈ పవర్ లాగ్ ఏ పవర్ పి రాసుకోవచ్చు. అప్పుడు దీన్ని మళ్ళీ ఈ వాల్యూ ఏమవుతుంది మాస్టర్ అంటే 1 అవుతుంది. 1 అవుతుంది కాబట్టి ఏ పవర్ పి రాసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఈ పవర్ లాగ్ ఏ పవర్ ఎక్స్ అవుతుంది. ఇది ఇటు వస్తుంది. ఓకేనా, ఇది ఇటు వస్తుంది 1 అవుతుంది. ఇది ఏ పవర్ ఎక్స్ అవుతుంది ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్కి డిఎక్స్ రాసిన. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది 1 అవుతుంది కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు ఇప్పుడు మనము ఏ పవర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు పవర్స్ ఈక్వల్ కాబట్టి బేసెస్ని ఇంటూ చేసుకుంటే ఏ పవర్ ఏఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ప్రకారంగా ఉంది మాస్టర్ అంటే ఏ ఫార్ములా ప్రకారంగా ఉంది ఏ పవర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ ప్లస్ సి. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఈ పవర్ ఏఈ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ. ఏ అంటే ఏంది ఏఈ ప్లస్ సి. ఏఈ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ. ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఇఫ్ ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి ఇచ్చాడు. ఓకేనా, ఇంటిగ్రేషన్ క్లోజ్ అయిపోయింది ప్లస్ సి. నెక్స్ట్ వన్ ఏమడిగాడు మనకంటే ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ 5 ఇంటూ డిఎక్స్. కాబట్టి నేనేం రాస్తున్నా మాస్టర్ అంటే ఇప్పుడు ఎక్స్ పవర్ 4 ఉంది కదా, దీనికి +1 -1 యాడింగ్ చేసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది మాస్టర్ అంటే ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 4 + 1 బై ఇక్కడ ఎక్స్ని కామన్ తీస్తే 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 ఉంటుంది. ఎందుకు 5లో ఒకటి బయటికి వెళ్ళిపోతే ఇందులో ఒకటి 4 మిగులుతుంది. ఈ ఉన్న ఒకటి కూడా బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఎక్స్ ప్లస్ 4 అనేది మనం రాసుకున్నాము. ఇంకేం మిగిలింది -1 ఇంటిగ్రేషన్ 1 బై ఇక్కడ ఏం మిగిలింది మళ్ళీ దీని రెండింటికి ఏముంటుంది ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ 5 ఇంటూ డిఎక్స్. ఇప్పుడు మనకు ఏం క్యాన్సిల్ అయిపోతుంది మాస్టర్ అంటే చూడండి ఇక్కడ మనకి ఏం క్యాన్సిల్ అయిపోతుంది ఎక్స్ పవర్ 4 + 1 క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ 5 ఇంటూ డిఎక్స్. ఓకేనా, మనకి ఏమడిగండి ఈజ్ ఈక్వల్ టు అడిగిండు అంటే దీని ఈక్వల్ చేసుకుంటూ వస్తే మనకు ఇప్పుడు ఏమవుతుంది మాస్టర్ అంటే ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏంటిది మాస్టరు ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ సి మైనస్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ 5 ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఆన్సర్ ఈజ్ ప్లస్ సి ఉండొచ్చు కాన్స్టెంట్ ఎందుకంటే ఇక్కడ సి ఉంటుంది కాబట్టి కాన్స్టెంట్ ప్లస్ సి రాసుకోవచ్చు, ప్లస్ కే రాసుకోవచ్చు, ప్లస్ పి రాసుకోవచ్చు. ఎనీ వన్ కాన్స్టెంట్ ఒక లెటర్ రాసుకుంటే సరిపోతుంది. అది కాన్స్టెంట్ పి రాశాను. మనకు ఆప్షన్లో చూసుకుంటే వాడు C1 ఇక్కడ కే ఇచ్చాడు. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లాగ్ మాడ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి
ఓకేనా? రైట్. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈడ ప్లస్ కే ఇచ్చాడు. కే రాసుకోవచ్చు, ఆర్ C1 రాసుకోవచ్చు, C3 రాసుకోవచ్చు. కానీ ఈ రెండిటి మాత్రం ఇంపార్టెంట్. ప్లస్ లాగ్ మాడ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ప్లస్ లాగ్ ఇదేమో మనకు ప్లస్ లాగ్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది. కానీ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 1 మైనస్ రూట్ ఎక్స్ బై 1 ప్లస్ 4 రూట్ ఎక్స్. 4 రూట్ ఎక్స్ చూడండి, ఇక్కడ మనకు ఇంటిగ్రేషన్ 1 మైనస్ 1 మైనస్ రూట్ ఎక్స్ని ఏం రాసుకుంటాను మాస్టర్ అంటే 1 ప్లస్ 4th రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ 4th రూట్ ఆఫ్ ఎక్స్ ఏ ప్లస్ బి ఇంటూ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాసుకుంటే అప్పుడు స్క్వేర్కి 2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ స్క్వేర్ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇప్పుడు మనకు చూడండి, ఇక్కడ మనకు అంటే 1 ప్లస్ 4th రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ 4th రూట్ ఆఫ్ ఎక్స్ is divided by 1 plus 4th root of x, 4th root of x integration into dx. ఓకేనా? ఇప్పుడు ఏమి క్యాన్సిల్ అయిపోతుంది న్యూమినేటర్లో 1 ప్లస్ 4th రూట్ ఆఫ్ dx రూట్ 4x 1 ప్లస్ 4th రూట్ ఆఫ్ x క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏం మిగిలింది మాస్టర్ అంటే మనకు ఇంటిగ్రేషన్ 1 మైనస్ 4th రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ 1 ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఎక్స్ పవరు ఏం రాసుకోవచ్చు 1/4 ఇంటూ డిఎక్స్. ఎందుకు nth రూట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 1/n. కాబట్టి మనము రాసుకుంటాము అంటే ఎక్స్ మైనస్ ఇప్పుడు ఇది ఎక్స్ పవర్ n రూపంలో ఉంది కాబట్టి x పవర్ 1 ప్లస్ 4 ప్లస్ 1/1 ప్లస్ 4 ప్లస్ 1 మొత్తం ఇంటిగ్రేషన్ క్లోజ్ అయింది కాబట్టి ప్లస్ సి. అప్పుడు ఏం రాసుకోవచ్చు ఎక్స్ మైనస్ అప్పుడు ఏమవుతుంది ఎక్స్ పవరు 5 ప్లస్ 4/5 ప్లస్ 4 ప్లస్ సి. దీని నుంచి ఇంకా ఏం రాసుకోవచ్చు ఎక్స్ మైనస్ ఇది పైకి పోతే ఏమవుతుంది డినామినేటర్ నుండి న్యూమినేటర్కి వెళ్ళిపోతే 4/5 ఇంటూ ఎక్స్ పవర్ 5/4 ప్లస్ సి. ఆన్సర్ ఎక్స్ మైనస్ 4/5 ఎక్స్ మైనస్ 4/5 ఎక్స్ పవర్ 5 ప్లస్ సి. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. ఇక్కడ మీరు 1కి 2 సార్లు గమనించుకోవాల్సింది న్యూమినేటర్ని చేంజ్ చేశాను, కింద ఉన్నదానికి అనుగుణంగా రాసుకున్నాను. ఇక్కడ ఏ ఫార్ములాను ఆల్జిబ్రా ఫార్ములాను ఉపయోగించాను ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉపయోగిస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాను ఉపయోగించి రాసుకోవడం జరిగింది. ఓకే, రైట్, క్లియర్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇఫ్ ఇంటిగ్రేషన్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ చూడండి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 4/4 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ పవర్ 6/6 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఆన్ సో. ఇది మొత్తము దేనికి ఈక్వల్ అవుతుంది మాస్టర్ అంటే కాస్ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. మరి సైన్ ఎక్స్ ఏమవుతుంది మాస్టర్ అంటే 1 మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 5/5 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్ సో మైనస్ ఇది మొత్తము సైన్ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. ఈ రెండు ఫార్ములాస్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అంశము. ఓకేనా? 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఎక్స్ పవర్ 4/, ఈ రెండు ఫార్ములాస్ బాగా యూజ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమున్నది దేనికి ఈక్వల్ అవుతుంది ఈవెన్ నెంబర్ అంటే ఏంటిది సి అంటే కాస్ ఎక్స్ కాబట్టి ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సైన్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్
ఇంటిగ్రేషన్ డిఎక్స్ బై 1 ప్లస్ చూడండి ఇక్కడ మనకు ఇంటిగ్రేషన్ డిఎక్స్ బై ఎక్స్ ఇచ్చాడు కాబట్టి ఇంటిగ్రేషన్లో మనకు 3 సరిపోతుందా? ఓకే రైట్. చూడండి ఇక్కడ మనకు ఇంటిగ్రేషన్ డిఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి అని దీన్ని రేషనలైజేషన్ చేద్దాము ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ డిఎక్స్. ఓకేనా రైట్. ఇప్పుడు న్యూమినేటర్లో ఏం మిగులుతుంది మాస్టర్? ఇంటిగ్రేషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ప్లస్ ఏ మైనస్ ఎక్స్ మైనస్ బి అవుతుంది. మైనస్ లోపల మల్టిప్లై చేసుకుంటే ఈ ప్లస్ ఎక్స్కి మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏం మిగులుతుంది? డినామినేటర్లో ఏ మైనస్ బి కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ రాసుకుంటే 1 బై ఏ మైనస్ బి ఇంటిగ్రేషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ డిఎక్స్. నెక్స్ట్ మైనస్ ఇంటిగ్రేషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ డిఎక్స్ రాసుకుంటే మనకు అప్పుడు 1 బై ఏ మైనస్ బి ఇంటిగ్రేషన్ రూట్ ఎక్స్ అనుకుంటే ఏం రాసుకోవచ్చు? రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఏం రాసుకోవచ్చు మనకు? 3/2 బై 3/2. 3 అంటే 1/2 కదా, హోల్ పవర్ 1/2 అంటే 1/2 ప్లస్ 1 అంటే 3/2 మైనస్ ఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ 3/2 బై 3/2 ప్లస్ సి. ఇంటిగ్రేషన్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఈ 3/2 అనేది పైకి వస్తే ఏమవుతుంది? ఇక్కడ 2/3 ఇంటూ 1 బై ఏ మైనస్ బి ఎక్స్ పవర్ 3/2. 3/2లో ఏం రాసుకోవచ్చు మనకు? 3/2లో ఏం రాసుకోవచ్చు? ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ 3/2 అంటే ఏం రాసుకోవచ్చు? ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ రాసుకోవచ్చు. అంటే 3/2 ఎక్స్ ప్లస్ ఏ/2 అంటే మనకి ఇప్పుడు ఇది 1 ఇది 1/2 1/2 యాడ్ చేసుకుంటే ఏమవుతుంది? 3/2 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఆన్సర్ ఏముందో చూడండి. 2/3 ఇక్కడ 2/3 ఏ మైనస్ బి చూడండి ఎక్స్ ప్లస్ ఏ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి మైనస్ ఉండాలి. ఎందుకు? ఇక్కడ మైనస్ ఉంది. మళ్ళీ ఎక్స్ మైనస్ బి ఇక్కడ ప్లస్ ఉంది కానీ ఇక్కడ మైనస్ ఉంది. ఎక్స్ మైనస్ బి ఆన్సర్ బి. ఆన్సరు థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి 1కి 2 సార్లు క్లియర్గా మీరు ఇక్కడ అర్థం కానట్టు అనిపిస్తుంది. చూడండి ఇక్కడ నేను సింపుల్గా 1 బై ఏ మైనస్ బిని కామన్ తీసుకుంటే ఇక్కడ మనకు దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ 3/2 ఇది 3/2 మైనస్ దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ 3/2 బై 3/2 ఇక్కడ 3/2ని కామన్ తీసుకుంటే పైకి పంపిస్తే ఏమవుతుంది? అప్పుడు 2/3 అవుతుంది. 2/3 ఇంటూ ఏ మైనస్ బి. ఆప్షన్లో 2/3 అంటే ఏముంది? ఆప్షన్ బి ఆప్షన్ సినే ఉంది. అంటే 2 లేదా 3 ఆప్షన్ అవుతుంది. మనం 2 లేదా 3 ఆప్షన్ని ఎలా డిసైడ్ చేస్తాం మాస్టర్ అంటే మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ ఉంది. మరి ఇక్కడ మనకు మైనస్ వచ్చేది ఏది ఉంది మాస్టర్ అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ మైనస్ ఉంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ ప్లస్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే కొన్ని సందర్భాలలో లెక్క మొత్తం చేయకుండా మనకు కొన్ని ఆన్సర్ చూసి కూడా టిక్ చేసుకునే పరిస్థితి ఉంటుంది ఒక్కోసారి. నెక్స్ట్ వన్ ఇంటిగ్రేషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 2x ఇంటూ డిఎక్స్. సైన్ 2x అంటే ఫార్ములాలో సైన్ 2a ఫార్ములా 2 సైన్ ఏ కాస్ ఏ. మరి 1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మాస్టరు? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. ఈ రెండు ఫార్ములాస్ని యూజ్ చేసుకొని మనము ఈజీగా ఆన్సర్ చేస్తాము. చూడండి ఇక్కడ మనకు ఇక్కడ
ఇంటిగ్రేషన్ 1 ఏం రాసుకోవచ్చు స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ 1 అయిపోయింది ప్లస్ సైన్ 2x ఏం రాసుకోవచ్చు 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. ఇప్పుడు దీన్ని ఇంకా సింపుల్గా రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు మాస్టర్ అంటే a² + b² + 2ab అంటే ఇంటిగ్రేషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ a + b హోల్ స్క్వేర్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది మాస్టర్ ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మిగులుతుంది. కాబట్టి ఆన్సర్ అప్పుడు ఏమవుతుంది ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఏమవుతుంది మాస్టర్ అంటే మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రేషన్ క్లోజ్ అయిపోయింది కాబట్టి సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఇక్కడ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ బల్లే మాస్టరు సెకండ్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ డిగ్రీస్ ఇంటూ డిఎక్స్. చూడండి ఇక్కడ మనకు డిగ్రీ అంటే ఎంతకి ఈక్వల్ అవుతుంది మాస్టర్ అంటే డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 5/180కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇంటిగ్రేషన్ కాస్ ఆఫ్ 5/180 ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు నేనేం రాస్తున్నా మాస్టర్ అంటే మనం ఇంతకుముందు చెప్పాం ఫార్ములా కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/a సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఫార్ములా ప్లస్ సి. అంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం రాసుకోవచ్చు. అంటే అప్పుడు ఏం రాసుకోవచ్చు ఇంటిగ్రేషన్ ఏఎక్స్ ఏ అంటే ఎంత 5/180 1/5/180 ఇంటూ సైన్ ఆఫ్ ఏఎక్స్ అంటే ఎంత 5/180 ఇంటూ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా ఈ 5/180 పై పోతే ఏమవుతుంది 180/5 ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ప్లస్ సి. ఇక్కడ 180/5 సైన్ ఎక్స్ డిగ్రీ ప్లస్ 5. ఆన్సర్ వచ్చేసి మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. చూడండి ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశము డిగ్రీ అంటే ఎంతకి ఈక్వల్ అవుతుంది 5/180కి ఈక్వల్ తీసుకోవాలి. బేసిక్గా మనకు తెలుసుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ అయితే మనకు కాస్ క్యూబ్ ఎక్స్ ఇంటూ ఉంది. మరి కాస్ క్యూబ్ ఏ ఈజ్ ఈక్వల్ ఫార్ములా రాసినట్లయితే చూడండి కాస్ 3a ఫార్ములాని తీసుకుందాము. కాస్ 3a ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ. దీని నుంచి కాస్ క్యూబ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇది తీసుకొచ్చుకుంటే ప్లస్ అవుతుంది. అంటే కాస్ 3a ప్లస్ 3 కాస్ ఏ. ఈ 4 8 వస్తే ఏమవుతుంది బై అవుతుంది /4. ఓకేనా ఈ ఫార్ములాని ఉపయోగించి మనం ప్రాబ్లం చేద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ మనకు ఇంటిగ్రేషన్ కాస్ క్యూబ్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు కాస్ 3x ప్లస్ 3 కాస్ ఎక్స్ /4 ఇంటూ డిఎక్స్. ఇప్పుడు 4 కామన్ తీసుకుంటే 1/4 ఇంటూ ఇప్పుడు ఇంటిగ్రేషన్ కాస్ 3x ఇంటూ డిఎక్స్. నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే 1/4 ఇంటూ ఏం రాసుకోవచ్చు కాస్ 3x అంటే ఏం రాసుకోవచ్చు 1/3 సైన్ 3x ప్లస్ 3 ఇంటూ
సైన్ ఎక్స్, ఇంటిగ్రేషన్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ప్లస్ సి. దట్ ఇంప్లాయిస్ ఇప్పుడు 1/4 లోపల మల్టిప్లై చేసుకుంటే 1/12 సైన్ 3x ప్లస్ 3/4 సైన్ ఎక్స్ ప్లస్ సి. ఆన్సర్ 1/12 సైన్ 3x ప్లస్ 3/4 సైన్ ఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి మనకు 3/4 సైన్ ఎక్స్ ప్లస్ 1/12 సైన్ 3x. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే మాస్టర్, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు నెక్స్ట్ ప్రాబ్లము వచ్చేసి స్టేట్మెంట్ ఈజ్ ఆ స్టేట్మెంట్స్ ఇచ్చాడు, 1 2 ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటిది మాస్టర్ అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ e⁵x ఇంటూ డిఎక్స్ ఏమొస్తుంది 1/5 e⁵x ప్లస్ సి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దామి. ఇంటిగ్రేషన్ e⁵ax ప్లస్ బి ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంది 1/a e⁵ax ప్లస్ బి ప్లస్ సి. ఓకే, e⁵ax ప్లస్ b by a ప్లస్ సి. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. బోత్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ. రెండు కూడా సత్యమే. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఇంటిగ్రేషన్ సైన్ 2x. చూడండి 1 + cos 2x ఏం రాసుకోవచ్చు, ఫార్ములా బేస్ క్వశ్చన్స్ ఇవన్నీ. 1 + cos 2a ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు 2 cos స్క్వేర్ a. నెక్స్ట్ 1 - cos 2a ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు 2 sin స్క్వేర్ a రాసుకోవచ్చు. ఇక్కడ సైన్ ఈ రెండింటిని ఆన్సర్లో చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఆల్రెడీ 1 + sin 2a 1 + cos 2a 1 + cos 2a అంటే ఏమవుతుంది, రూట్లో అప్లై చేసుకుంటే రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది √2 ఇంటూ ఇంటిగ్రేషన్ cos x అంటే ఏమవుతుంది sin x అంటే sin x వచ్చింది. √2 sin x ప్లస్ సి. √2 sin x ప్లస్ సి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి √2 sin x ప్లస్ సి. ఇగో ఇది ఫస్ట్ వన్ అంటే 1 + అంటే 6 ఉన్నది. ఫస్ట్ 6 ఉన్నది, ఏకి 6 ఉన్నది. ఏమి ఉన్నది 1 2 3. అమ్మో, రైట్. నెక్స్ట్ వన్. ఇప్పుడు దీనికి ఏమవుతుంది √2 ఇంటిగ్రేషన్ సైన్ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి sin x అంటే ఏంటి -cos x అంటే cos x ప్లస్ సి. అంటే ఇది సెకండ్ వన్ వచ్చేసి -√2 cos x ప్లస్ సి అంటే సెకండ్ వన్ ఎస్. అంటే సెకండ్ వన్ ఎస్ ఉన్నది కూడా 3 ఉన్నది. ఓకే, రైట్. ఇప్పుడు దీని ద్వారా దొరకలే. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 1 ప్లస్ అంటే cos స్క్వేర్ x ప్లస్ sin స్క్వేర్ x. దీని ఏం రాసుకోవచ్చు, ఇంతకుముందు చెప్పాను sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x. నెక్స్ట్ ప్లస్ 2 sin x cos x ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు ఇంటిగ్రేషన్ sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఓకేనా, రైట్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రేషన్ sin x అంటే ఏం రాసుకోవచ్చు -cos x. ఇంటిగ్రేషన్ cos x అంటే ఏం రాసుకోవచ్చు sin x ప్లస్ సి. అంటే -cos x ప్లస్ sin x ప్లస్ సి. -cos x ప్లస్ sin x ప్లస్ సి అంటే దీని ఆన్సర్ క్యూ. అంటే దేనిది CQ అయింది. CQ ఉన్నది ఏంటిది చూడండి. ఇక్కడ మనకు ARBS CQ ఉన్నది. CQ DP అంటే చూడండి ఓకే, రైట్. ఎస్ఓ ఫస్ట్ వన్ ఎస్ఓ, సెకండ్ వన్ B is SO. నెక్స్ట్ C is Q. నెక్స్ట్ వన్ D is P. ఇది is P, రైట్. ఇక్కడ Q ఉంది కాబట్టి సారీ ఇది కాదండి, ఇక్కడ Q ఉంది, ఇక్కడ P ఉంది. సెకండ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే RSQP. ఓకేనా, రైట్. ఇది మనకు క్యాలిక్యులర్లో మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో క్వశ్చన్స్. ఓకే, ఇంతటితో మనము పార్ట్ 1 వీడియోస్లో బేసిక్ ఫార్ములాస్ మీద
ప్రాబ్లమ్స్ ఇవి ఉండడం జరుగుతుంది. ఇవి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను నెక్స్ట్ మనకు సబ్స్టిట్యూట్ మెథడ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ 2లో సబ్స్టిట్యూట్ తీసుకొని ఆ సబ్స్టిట్యూట్ ఫార్ములాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రైట్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.